మైండ్లో మ్యాజిక్ ఉంటే వర్క్లో వండర్ కనిపిస్తుంది. ఏం చేసినా కొత్తగా కాస్త డిఫరెంట్గా చేయొచ్చు. అదే చేస్తున్నాడు ఓ కళాకారుడు. అందుకే త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. మరి ఆయన చేసిన మ్యాజిక్ ఏంటో మనము చూద్దాం. క్రియేటివ్ గా థింక్ చేస్తే మైండ్ తో మ్యాజిక్ చేయొచ్చు. ఇతను అదే చేశాడు. ఇవి చూస్తే ఇట్టే అర్థమైపోవట్లే, చెప్పేదేముంది. పేరు వెంకటేశ్వర్, తండ్రి స్కూల్ టీచర్. బడైపోగానే చదువుకి టాటా చెప్పాడు వెంకటేశ్వర్లు. తర్వాత తనకు నచ్చిన వర్క్ పై ఫోకస్ చేశాడు. అందుకే వస్తువులపై ఇలాంటి మ్యాజిక్ కనిపిస్తోంది. కళాఖండాలు ఇలా కళాత్మకంగా కనిపిస్తున్నాయి. రాగి, ఇత్తడి, వెండి ఇవి చాలు తనకి రోజంతా గడిచిపోతుంది. రోజు కొత్తగా ఆలోచించడం, ఏదైనా కొత్తగా ట్రై చేయడం, అలాంటి ఆలోచనలతోనే ఇతను సావాసం చేస్తున్నాడు. ఆ ఆలోచనల్లోంచి వచ్చినవే ఈ కళాఖండాలు. సిటీలోని కవాడిగూడలో ఉన్న ఇతని వర్క్ షాప్ లో వీటిని చూడొచ్చు. ఎందుకంటే అక్కడే వీటికి ప్రాణం పోస్తున్నాడు వెంకటేశ్వర్. వెంకటేశ్వరే కాదు, అతని ముగ్గురు సోదరులు కూడా ఈ వర్కే చేస్తున్నారు. మరో ఇద్దరికి ఉపాధి చూపిస్తూ అద్భుతాల్ని సృష్టిస్తున్నాడు వెంకటేశ్వర్. నలభై 43 ఏళ్ల అనుభవం, అతని తపన ఇక్కడున్న వస్తువుల్లో కనిపిస్తుంది. మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్ వెంకటేశ్వర్లు చేతిలో ప్రాణం పోసుకున్న అందాలు ప్రముఖుల ఇళ్లతో పాటు దేవాలయాల్లో దర్శనమిస్తాయి. పలు రంగాల్లో అందించే నంది అవార్డులు కూడా ఈయన తయారు చేసినవే. ఇలా చాలా అవార్డులు, బహుమానాలు ఈయన తయారు చేసినవే. సాయిబాబా ఆలయాల్లో స్వామివారు ఆసీనులయ్యే సింహాసనం కూడా వెంకటేశ్వర్లు తయారీనే. ఈ కళలో ఎన్నో మెలకువలు నేర్చుకొని కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి గొప్ప కళాఖండాలు నిర్మించాలని BHEL ఎలక్ట్రానిక్స్ వాళ్ళది లోగో చేశాను. రుద్రాక్ష మంటపంలో నల్లగుట్ట సాయిబాబా టెంపుల్ అలంకరణ, శ్యామ్ మందిర్ మండపము మరియు రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ అకాడమీ అప్పా వాళ్ళ లోగో, ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్కు ప్రస్తుతం ఉన్న ఇత్తడి లోగో 540 కేజీలు గలది తయారు చేశాము. తెలంగాణ ప్రభుత్వ లోగో కూడా కలెక్టర్ ఆఫీసు మరి ఇతర వాటికి చేశాను. మరింత క్రియేటివిటీ ఉండబట్టే జాతీయ పురస్కారం అందుకోబోతున్నాడు వెంకటేశ్వర్. ఇత్తడి రేకు నగిశాల విభాగంలో అవార్డు అందుకోబోతున్నారు. డిసెంబర్ 9న రాష్ట్రపతి చేతుల మీదుగా అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు వెంకటేశ్వర్. తన కొడుక్కి అంత మంచి గౌరవం దక్కడం ఆనందంగా ఉందంటున్నారు ఆయన తండ్రి నరసింహాచారి. పనిలో పోయిన వారం రోజుల పనికి గొప్ప పనులు చేసి చాలా అందరి ప్రశంసలను పొందిన నా కొడుకు. మా బాబు చేసేటువంటి పనులు, కళాఖండాలు ఒక దేశం, భారతదేశం కాదు ఇతర ఖండాలకు కూడా పోయినందుకు నేను గర్వించుతున్నాను. ఆయన చేతిలో అయినటువంటి ఈ చిన్న వస్తువు కూడా చాలా గొప్పదిగా తయారైంది. అది చూసి ఇక్కడ ప్రెసిడెంట్ అవార్డు రావడం, దాని మీద మాకు నాకు ఒక్కరికే కాదు మా కుటుంబానికి, మా బంధువులు ఎంతోమంది ఎన్నో విధాల సంతోషపడి వారికి గ్రీటింగ్స్ పంపించారు. అసలు ఈ వర్క్ షాప్ లోని కళాఖండాలు చూస్తే చాలు విషయం అర్థమైపోతుంది. కళకి రూపం ఇస్తూ ప్రాణం పోస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు వెంకటేశ్వర్లు. ఇత్తడి, వెండి, రాగి ఇవేమైనా అతని చేతిలో కళా వస్తువులుగా తయారు కావాల్సిందే. అతని ప్రతిభకు అవార్డులు వంగి సలాం చేయాల్సిందే.
ఇత్తడి రేకు విభాగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీసే అవార్డు అందుకొనున్న రంగు వెంకటేశ్వర్లు ప్రతిభను అభినందిద్దాం. కెమెరా పర్సన్ మోహన్తో మల్లేష్ V6 హైదరాబాద్.